ధన్యవాదాలు మేడం. మరి మొదటి కవితా సంపుటి గులకరాడు ఈ ఆవిష్కర్త అయినటువంటి కృష్ణప్రసాద్ గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. సాహిత్య సభకు చేసినటువంటి సాహిత్య పిల్లలకు మరి సమీక్షకులకు మరి మీడియా వారికి బంధువులకు మిత్రులకు శ్రేయోభిలాషులకు కూడా విజయ తండ్రి గారు విజయుడు మీరు సారు చెప్పినట్టు రాజులో రాగం వస్తుంది. ఇంకొకటి ఏంటంటే రాజయుగంలో ప్రతి రాజును కూడా ఆయుధంగా మలుచుకున్నారు, అంతేకాకుండా వస్తువుగా కూడా వాడుకున్నారు. యుద్ధంలో శత్రు భేదమైన కోటను రాజుతోనే కడతారు. శత్రువును కొట్టాలంటే ఒడిశాలో రాయి పెట్టి కొడతారు. రాయి దీన్ని ఒక రాయి నేల మీద ఉంటే ఇంకొక రాయి గర్భగుడిలో కూర్చొని ఎన్నో రకాలైనటువంటి పూజలు ఏమిటంటే ఆ రాయి చేసుకున్నప్పుడు అలాంటి రాజుల్లో రకరాలు దొరించినాడు. సమాజాన్ని సరిద్దాలని ఉద్దేశించుతాం ఎన్నో రకాలైనటువంటి విషయాన్ని ఆయన కలిగి రకరకాలుగా మారి ఈ చక్కటి ప్రోత్సాహాన్ని అందించినట్టు మరి ధన్యవాదాలతో పాటు అవకాశం ఇచ్చిన మీకు అందరికీ కూడా ధన్యవాదాలు సార్. కృష్ణప్రసాద్కి తెలుగు సాహిత్యం చాలా ఇష్టం, ప్రతి సభకు వచ్చి ఆస్వాదిస్తుంటారు. ప్రత్యేక ధన్యవాదాలు సార్. మరి ఇప్పుడు సమీక్ష గులకరాడు ఈ కవిత సంపుటి సమీక్ష రెండవ పుస్తకం ఆవిష్కర్త అయినటువంటి మేడం గారు చెకుముఖి రాయ్ వాళ్ళు మాట్లాడవలసిందిగా కోరుతారు. వేదికపై ఉన్నటువంటి సాహితీ శ్రవంతి పెద్దలకు మరియు సభకు ఇచ్చేసిన పెద్దలకు నా తోటి వారందరికీ నా నమస్కారం. ఈరోజు నాకు ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చిన సాహిత్య సమితి సభ్యులకు ప్రత్యేకంగా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు నాది రెండవ పుస్తకం గులకరాలు మరియు చెకుముఖి రాయి ఆవిష్కరణ చేయడం చాలా నాకు సంతోషంగా ఉన్నది. ఈ అవకాశాన్ని ఇచ్చిన వారికి సాహిత్య సమితి పెద్దలకు నాకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు మేడం. మరి మొదటి పుస్తకం గులకరాళ్ళ గురించి సమీక్ష చేయవలసిందిగా సాహిత్య శ్రవంతి రాష్ట్ర కార్యదర్శి
జంధ్యాల రఘుబాబు సార్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. సభాధ్యక్షులు వసప్ప గారు, అలాగే వేదిక మీద ఉన్న పెద్దలు క్రిస్టఫర్ గారు, సాహితీ శ్రీమతి రాష్ట్ర అధ్యక్షులు మోహన్, అలాగే ప్రతిభా ప్రజ్ఞ అధ్యాపకులు, ఆమె వృక్షశాస్త్రం కదమ్మా, అదే నేను అడిగినాను విజయులు సార్ ఎవరు సార్ అధ్యాపకురాలు అంటే మా అమ్మాయి సార్. నేను ఆల్రెడీ ఒకసారి ఇంట్లో చూశాను కాబట్టి ఓహో మీ అమ్మాయి కదా అన్న. తర్వాత మన రచయిత కవి విజయవర్ధన గారు, అలాగే వేదిక ముందున్న పెద్దలందరికీ నమస్కారం. విజయులు సార్ మొదటి పుస్తకం జీవన సరళి, అది ముందు మాట నేనే రాశాను. ఆయన జీవన సరళిలో పుస్తకంలో ఆయన కవిత సరళి కొద్దిగా తెలిసింది. ఇప్పుడు ఆయన మళ్ళీ 2 పుస్తకాలు, అవి 2 రాడు అంటే రాతికి సంబంధించిన పేర్లు పెట్టినాడు ఆయన. గులకరాళ్ళు, తర్వాత చెక్కుముక్కిరాయి. ఓకే, గులకరాళ్ళు మనం చూస్తాం, మామూలుగా చూస్తే చాలా నీళ్ళలో కొట్టుకొని వస్తుంటాయి. ఆయన మొదట ఏరుకో ఉంటుందో తెలియదు అది మనకు, కానీ మనం ఏరుకొని వస్తాం చాలాసార్లు. అందరికి పోయినా, తుంగభద్రకు పోయినా, కృష్ణకు పోయినా, లేదా సముద్రానికి పోయినా కూడా మనం దాన్ని ఏరుకొని వస్తాం. అన్ని కొన్ని గులకరాళ్ళు ఏరుకొని రకరకాల సైజులవి, కలర్లవి అన్ని ఇప్పటికి కూడా చిన్నప్పుడు ఏరుకొచ్చినవి తీసి పెట్టుకునే ఉన్నాయి నా దగ్గర, రకరకాల సైజులవి. సరే, గులకరాళ్ళు అవి ఏమి ప్రకృతి సిద్ధంగా ఏర్పడినవి, నీళ్ళలో వచ్చినవి. తర్వాత నేను ఎందుకో చూస్తున్నాను, గులకరాళ్ళు కదా మనం గూగుల్ తల్లిని సెర్చ్ చేస్తాం కదా, చూస్తుంటే గులకరాళ్ళను తయారు చేస్తున్నారంట కెమికల్స్ వేసి. గులకరాళ్ళను ఒరిజినల్ వచ్చేవి కాకుండా కృత్రిమంగా కూడా తయారు చేస్తున్నారు. కృత్రిమ మీదలాగే కృత్రిమ గులకరాళ్ళను కూడా తయారు చేస్తున్నారు. అంత మనకు సాంకేతిక నైపుణ్యత అంత పెరిగింది. ఏమైనా కానీ గులకరాళ్ళ పుస్తకం సార్ నాగేశ్వరాచారి గారు క్లుప్తంగా దీనికి ముందు మాట రాశారు. తర్వాత దీంట్లో చివరి పేజీలో కవిత నలక అన్న కవిత ఇచ్చారు విజయవర్ధన గారు. కళ్ళను చేతివేళ్లతో అతి సున్నితంగా తాకుతూ తడుముతూ, కంటి నలుసులు సులువుగా తీసి ఒళ్ళు విరిచి విదిలిస్తూ కనులు తెరిచి చూస్తే ఉదయ కిరణాలతో పోటీపడి వడివడిగా లేగదూడలా దూసుకు వస్తూ నా మదిలోకి జొరబడింది. ఏం జొరబడింది? ఓ కవిత, తేనెటిగా చేరినట్టుగా అని ఆయన రాశాడు. ఆయన జీవన శైలిలో చెప్తాడు, రాస్తా అన్నది మొదటి కవిత. అప్పుడే చెప్పినాడు ఆయన, నేను రాస్తా, మీరు చదివి తీరాల్సిందే అని. కాబట్టి ఆయన ఈ విధంగా దాదాపు ఒక 5-6 నెలల లోపల 3 పుస్తకాలు, ఒకే రోజు ఈరోజు 2 పుస్తకాలు, అంతకుముందు ఒక పుస్తకం, మొత్తం 3 పుస్తకాలు తెచ్చి ఒక విధంగా రికార్డు సృష్టించారు ఇక్కడ కర్నూలులో. అయితే సారు పొదుపు గురించి మొదట 4-5 కవితలు రాశారు. ఒక మకుటం పెట్టి రాశారు కవిత్వంలో, వచన కవిత్వంలో కూడా మకుటం పెట్టి విజయ అన్న మకుటంతో. బ్యాంకు ఆగక పడుచుండు నీటి బిందువులే చెరువులను, కూడబెట్టిన చిన్న కాసులే కోట్లను, అల్పము కణములు కూడి అమృతులు ఏర్పడం, ఈ సత్యము నెల్లరేవి పొదుపు పాలించు విజయ. ఆయన తన కోసం రాసుకున్నాడా అంటే మామూలుగా విదురవేమ అన్నట్లు విజయ అన్న అందరికి చెప్పడం. అది తర్వాత అదుపు చేయి, తర్వాత కిడ్నీ బ్యాంకు, తర్వాత వ్యయము, పొదుపు ఖాతా, ఇవన్నీ కూడా 92లో రాసినాడు సార్.
ఈయన పుస్తకంలో ప్రత్యేకత ఏమంటే ఆ కవిత రాసిన తేదీని కూడా ఇవ్వడం. కవిత రాసిన తేదీని ఇవ్వడం వల్ల మనకు అప్పటి పరిస్థితులు కానీ అప్పటి ఆయన పరిస్థితి కానీ అవన్నీ కూడా రెండు తెలుస్తాయి. తర్వాత చూస్తే ఈయన 55 ఏళ్ల వయసు అప్పుడు కొన్ని ప్రేమ ఆశయాన్ని రాసినారమ్మా. మీరే చూసుకోవాలి జాగ్రత్తగా. ఆశయాన్ని ఎవరు కవిత 2 కవితల్లో కనిపించింది ఆశయాన్ని. నీ కోసం నీ ప్రేమ కోసం ఎన్నేళ్ళైనా ఎదురు చూపులతో కాలాన్ని వృధా చేయడం ఎందుకు? ఎదురెళ్ళండి, దూరాలన్నీ దగ్గర అవుతాయి. నీ ప్రేమకు ఎదురే లేకుండా ఒకరినొకరు ఎదురెళ్ళి ప్రేమతోనే పొందండి. అంటే ప్రేమికులు ఒకరికొకరు దూరం నుంచి చూడొద్దండి, ఇద్దరు ఎదుర్కోవడంలాగా స్టెప్ వేయండి. అట్నుంచి ఇట్నుంచి ఇటు వేస్తే కానీ దగ్గర రారని ఆయన ప్రేమికులకు సూచిస్తున్నారు. ఇందాక చెప్పాను కదా నేను, ప్రణయ కాదా అని. దీంట్లో కూడా అంతే. ఇది కొన్ని వరుసగా ప్రేమ కవితలు రాశారు. ఇప్పుడు 2019లోనే అన్ని. ఇంకా కరోనాలో రాసింటే ఏమో అనుకోవచ్చు, కానీ కరోనా రాకముందే సారు కొంచెం జరుగుతుంది. కరోనాకు ముందే రాసినారు. నీ కంటిలోని రెటీనాగా మారిపోయా, కంటి రెప్పలు విప్పి టపటప కొట్టు, కనీసం గాలేనా తగులుతుందని నాకు. అంటే కంటి రెప్పలు కొడితే సౌండ్ కూడా రాదు. ఆయన కవి కాబట్టి కంటి రెప్పలతో గాలి వస్తుందని రాశాడు ఆయన. అంటే కవి ఊహాశక్తి మనం కనుక్కోవచ్చు. ఊపిరాడక ఉక్కిరి పిక్కిరి అవుతున్న నీ కంటి రెప్పల బందీగా అని మళ్ళీ, అంటే ఆమె కంటి రెప్పలకు తను బందీ అయినట్లు రాసినాడు. అందుకే నేను ఆమె జాగ్రత్త చెప్పింది. అంటే ఆమె గురించి రాసినాడే అనుకుంటున్నాను నేను. తర్వాత విజేత ఎవరు అన్న కవిత కూడా ఒకటి నాకు బాగా నచ్చింది. మామూలుగా ఏముంటుంది, ఇంట్లో వారందరూ ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ఓ సమిష్టి గుణాన్ని అలవర్చుకొని కాచి కాపాడుతూ జీవించే తీరులో ఉంటుంది. ఇందులో ఏ ఒక్కరు అదుపు తప్పినా కుదుపులు సంసారంలో అటు తర్వాత సారం కాస్త నిస్సారం అవుతుంది. అంటే ఈయన ఒక కవితలో చెప్తారు, ప్రతి విజయం ఆడదాని విజయం వెనుక మగవాడి విజయం వెనుక ఆడవాళ్ళు ఉంటారు అని అంటారు కదా. కానీ కాదు, ముందుండి నడిపిస్తారు, వెనక ఉంటారు, ముందుండి నడిపిస్తారని చెప్తాడు కవిగా విజయం గారు. ఆ కవిత కూడా నాకు బాగా నచ్చింది. తర్వాత కవులకు కూడా ఆయన ఒక విలువలు అని, కవులకు మామూలుగా ఎవరికైనా చెప్పాలనిపిస్తుంది కవికి, ప్రజలకు కానీ ఫ్రెండ్స్ కానీ బంధువులకు కానీ. అట్లా ఈయన కవులకు చెప్తున్నాడు కొన్ని మాటలు. మనస్సు, బుద్ధి, నమ్మకం ఇవి మన జీవితాలలో మమేకమే, అయినా వీటి గురించి విశ్లేషణ చేద్దాం అని. మనస్సు అంటే ఏమి, బుద్ధి అంటే ఏమి, నమ్మకం అంటే ఏమి, ఈ మూడింటి గురించి వివరణ ఇస్తాడు. మీరు చదువుకోండి, నేను చెప్తే మళ్ళీ ఇంకో పుస్తకం కూడా ఉంది కాబట్టి అంత చెప్పడానికి కుదరదు. బుద్ధి చెప్పిన మాట వింటే బుద్ధిమంతులు అవుతారు అనేది సుస్పష్టం అని ఆ కవిత ముగిస్తాడు ఆయన. అంటే బుద్ధి చెప్పిండేది వినండి అని. మనసు ఒకటి చెప్తుంది, బుద్ధి ఒకటి చెప్తుంది అంటారు కదా. అంటే హృదయం ఒకటి చెప్తుందని. అట్లా ఈయన బుద్ధి చెప్పేది వినండి అంటాడు. తర్వాత అదృష్టాన్ని ఆశించడం అంటే అక్రమ ఫలాలు కోరుకోవడమేగా, అది దొంగతనంతో సమానం. ఏదైనా నా తర్వాత అనుకుంటే ఎలా అని కష్టపడమంటాడు. అదృష్టాన్ని నమ్ముకోవద్దు, ఇతరులను నమ్ముకోవద్దు, నీ కష్టం మీద నువ్వు నమ్ముకో అంటాడు ఆయన. తర్వాత అక్షరాల అలలు అని ఒక కవిత ఉంది, అందులో కూడా కొంత ప్రేమ కనిపిస్తుంది మనకు. ఇది 2019లో రాసిందే.
ఏమని వర్ణించాను? నిన్ను నేనేమని వర్ణించాను? లేవు ఇతరుల్లా లేవు, నీలా నీవున్నావు, నీకు నీవు మెరిసేలా ఉన్నావు, నిన్ను చూడగలిగే నా మనస్సుతో చూస్తే. నే మురిసేలా ఉన్నావు నీవు అన్నాను అంతే. అక్కడితో ముగించినాడు ఆయన. అంటే అన్నాను అంతే అంటే ఇంకా పడగొట్టేసినలోనే ఆయన. ఏం సార్ అంటే ఎంత దీంట్లో చూడండి, ఆమె అంటే ప్రేయసి ఎలా ఉంది అన్నది తన దృష్టితోనే చెప్పినాడు ప్రేమికుడు. అంతే, ఇక్కడ కవిగా తన దృష్టితో మాత్రమే చెప్పినాడు. తనకు నచ్చితే చాలా, లోకానికంతా నచ్చాల్సిన పనులండి. మనం చూస్తుంటాము ఎవరైనా పెళ్లి చూపులకు అట్లా పోయినప్పుడు పక్కన వాళ్ళు కొంతమంది తమకు నచ్చిన పక్కన వాళ్ళకు నచ్చక వదిలేసినవి నేను చూశాను. అట్లా తనకు నచ్చిన ప్రేయసి దొరికితే చాలన్న ఒక మంచి సందేశం ఆయన ఈ కవితలో ఇచ్చారు. తర్వాత పసరిక కళ్ళు అని ఉన్నది. పసరిక కళ్ళు అన్నది కొత్తగా కొద్దిగా చెప్పడానికి పోయినాడు ఆయన. అణచివేతే ధ్యేయంగా తమ ఉనికిని చాటుకుంటున్న సంప్రదాయ విష సంస్కృతి ఇది. మహిళ మేలుకో, ముడుచుకోమంటే వేలు కూడా ముడవద్దు. తమాషా చూడండి, ముడుచుకోమంటే వేలు కూడా ముడవద్దు, పిడికిలు బిగించి చెయ్యి ఎత్తండి అని మహిళా లోకానికి సందేశం ఇస్తారు. అది కూడా నాకు చాలా నచ్చింది. తర్వాత ఈయన సార్ ఈ పుస్తకంలో సైన్స్ గురించి కూడా చాలా పుస్తకాలు, చాలా కథల మీద ఉన్నాయి, సైన్స్ మీద కూడా ఉన్నాయి. ఒకటి అశాస్త్రీయం అని ఒకటి రాశాడు. సంతానం కోసం బాబాలతో తొక్కించుకుంటున్న వారు వారి కడుపు పండుతుందని కడుపుపై కడ్డీతో కాల్పించుకుంటూ బాధలు పెట్టించుకుంటున్న వారు చివరికి ఆసుపత్రుల చుట్టూ తిరుగుతారు. ఎందుకు తిరగాలో? ఇంతవరకు బాబా నమ్మినావు కదా, తొక్కించుకున్నావు కదా, కాల్పించుకున్నావు కదా, మళ్ళీ ఎందుకు వస్తావు హాస్పిటల్కు? అక్కడే నమ్ముకోనుండు అని ఆయన సెటైర్ చేస్తున్నాడు. నిజమే కదా, సైన్స్ నమ్ముకుంటే పూర్తిగా సైన్స్ నమ్ముకో, లేదా బాబాను నమ్ముకుంటే పూర్తి బాబాను నమ్ముకో, మళ్ళీ సగం అటు సగం ఇటు ఎందుకు అని కవిగా ఆయన ఒక ప్రశ్న వేశారు. తర్వాత ఆవరణం లేదా అవర్ణం రెండు పెట్టాడు సార్ ఇక్కడ. పెళ్లిని మాత్రం వదలడం లేదు కులం. చాటుమాటు సంబంధాలు అనే అక్రమ సంబంధాలు కొనసాగించుటకు ఏ కులబంధాలు కనరావు అడ్డురావు అంటాడు. అని బియ్యానికంటే కయ్యానికంటూ కాలు దూగుతారు. అది ఇక్కడ ఒక పద ప్రయోగం చేశాడు. అధికుల రోగులు అంటే కుల రోగులు అనకుండా అధికుల రోగులు అన్నాడు. అది నాకు బాగా నచ్చింది సార్. అధికుల రోగులు పెళ్లిని మాత్రం వదలడం లేదు కులం అంటాడు. అదే కవితలో ఆ తరువాత తరమంతా అంటే ప్రేమ వివాహాలు చేసుకోండి, కులాంతర వివాహాలు చేసుకోండి అని ప్రోత్సహిస్తూ అట్లా చేసుకున్నాక కొన్ని సంవత్సరాలు గడిచాక ఎలా ఉంటుంది సమాజం అంటే ఒక కవి ముందు చూపుతో, ఇప్పుడు ఒక జాషువా ఎలాగైతే కులాలు మతాలు లేని సమాజం ఆశించారో కొందరు కవులు, అట్లా విజయులు గారు కూడా ఒకనొక నాటికి ఆ తరువాత తరమంతా ఒకే కులం, అదే మానవ కులం, మన ముందు తరాలకు తరతరాలకు అదే మానవ కులం అని ఆ కవిత ముగిస్తాడు. తర్వాత రైలు పోతుంటుంది, మనం చూస్తుంటాం. రైలు పోతున్నప్పుడు వచ్చేటప్పుడు మనకు సౌండ్ వస్తుంది, వింటాం చాలాసార్లు. ఆయన మామూలుగా దాన్ని ఎట్లా ఊహించుకున్నాడంటే ఒక దోమ వస్తుంటుంది, దోమ వస్తుంటే ఆయనకు రైలు గుర్తొచ్చింది. ఆ దోమ దగ్గరికి వచ్చే కొద్దీ దాని సౌండ్ దగ్గరికి వస్తుంది. అదే దగ్గరికి వచ్చి మనల్ని కుట్టేసి మళ్ళీ పోయినప్పుడు దాని సౌండ్ వస్తుంది. దాన్ని రైలుతో పోల్చున్నాడు ఆయన. ఎంత తమాషగా ఉంది ఈ కవిత. రైలు కూతపెట్టి ఆగుతుంది, కూతపెట్టి కదులుతుంది, ఎందుకంటే నేను ప్రయాణించే దారిలోకి ఎవరైనా వస్తే మీకే ప్రమాదం అనే సంకేతమే ఆ కూత అంటే ఆ పాట. అలాగే దోమ నా జీవన ప్రయాణంలో పాటలు పాడుతూ పరిగెడుతుంటాను, అది కూడా మీకోసమే, మీరు నా నుండి తప్పించుకొని జాగ్రత్త పడమని నా సంకేతం.
అంటే నేను మిమ్మల్ని కుట్టడానికి వచ్చినా నేను అరుస్తూ వస్తాను, సౌండ్ చేస్తూ వస్తాను, దూరంగా పారిపోవలసింది మీరే అని దోమ చెప్తున్నట్టుగా ఆయన రైలు పోల్చి ఒక దోమ పైన కవిత అల్లాడు. అంటే కాదేది కవిత కనరామని దోమ కూడా ఒక వస్తువుగా తీసుకొని దాన్ని రైలుతో పోల్స్తూ తమాషా ఒక కవిత రాశాడు. తర్వాత ఇందాక చెప్పాను, ముందుగా పురుషుని విజయం వెనుక ఓ స్త్రీ పాత్ర, ఓ స్త్రీ విజయం వెనుక ఓ పురుషుని పాత్ర. ఈ కవితలోని కవితలోని ఒకరి వెనుక ఒకరు కాదు, ముందుండి బాధ్యతగా నడిపేవారే ఆదర్శం అంటారు. అంటే నడిపించేవారు ఎప్పుడు ముందుండి నడిపిస్తారు. వాళ్ళు నాయకులు కావచ్చు, లేదా ఇంట్లో మనకు సపోర్ట్ ఇచ్చేవాళ్ళు కావచ్చు, ఏమైనా సరే వాళ్ళు ముందుండి నడిపిస్తారు, వెనకుండి కాదు అని ఆయన చాలా బాగా చెప్పారు. తర్వాత ఫేస్బుక్ డైరీకి, ముఖ పుస్తకానికి మనం రోజు రాసుకునే డైరీకి పోలిక పెట్టు ఆయన ఒకటి రాశాడు. ఈ కవితలో ఒక కవిత గురించి చెప్తాను నేను, అంతే చదవను. డైరీ రోజు రాసుకుంటే మనం మళ్ళీ ఎప్పుడైనా చదువుకోవచ్చు, నిలబడిపోతుంది. ఫేస్బుక్లో ఎందుకు రాస్తారు? వేరే వాళ్ళు చూడాలని కదా, వేరే వాళ్ళు లైక్ కొట్టాలని కదా, వేరే వాళ్ళు కామెంట్లు పెట్టాలని కదా. అదే మీరు డైరీ రాసుకోండి, మీరే చదువుకొని హాయిగా మీకే అర్థమవుతుంది, మీ చరిత్రనే మీకు నిలబడిపోతుంది, మీ ఆలోచనలు మీకు నిలబడిపోతాయి. వేరే వాళ్ళకి తెలియాల్సిన పని ఉంది. కాబట్టి ఫేస్బుక్ కంటే డైరీనే నయమని ఒక కవితలో రాస్తాడు. ఇట్లా రకరకాల సబ్జెక్టులు ఈయన రకరకాల వస్తువులు తీసుకున్నారు. మోతనే మోత, నిజంగా పాపం దీంట్లో చూస్తే స్త్రీలంతా కట్టెల మోపులు మోసుకొని పోతున్నారు. ఈ మోతనే మోత అన్న కవితలో నాకు హృదయాన్ని తాకినది. మేత వెతికే బతుకుల్లో కాలుతున్న కాలి నడకలకు, అతుకుల బతుకులకు మోతనే మోత. అంటే వాళ్ళ అతుకుల బతుకులకు మేత కావాలన్నా కానీ మోత తప్పదు అని ఆయన, అంటే ఏదో ఒక పని చేయాలి. మనం ఆయన జీవిత చరిత్ర చూసినా ఆయన ఒక ఊర్లో కాదు, ఒక పని కాదు, ఒక ఏమంటారు సామాజిక కార్యక్రమాలు వేసుకొని కూడా, కొన్ని పార్టీ కార్యక్రమాలు వేసుకొని కూడా ఆయన రకరకాల ఊర్లకు పోయి విద్యకు సంబంధించిన పని, కొంతమందిని చదివించే పని, ఇలాంటివి ఎన్నో చేశాడు. అంటే ఆయన మోసిన మొత్తం చాలా ఉంది. ఆయన జీవితంలో పైకి రావడానికి ఓకే, తను నిజంగా అనుకుని ఒక వ్యాపారం మొదలుపెట్టి దాంట్లో పోయింటే అది వేరే సంగతి. అట్లా కాదు, ఆయన మూత మోయాలనుకున్నాడు. నాకు ఈ మూత అనే కవితలో ఆయన తన గురించి కూడా కొంత రాస్తున్నాడు అనిపిస్తుంది. నేను సమాజాన్ని కూడా కొంత మోస్తా, సమాజం బరువు కూడా కొంత మోస్తా, నా భార్య, నా పిల్లలు, నా ఇది ఓకే. దీంతో పాటు సమాజంలో చదువుకునే పిల్లలు ఉన్నారు, వాళ్ళని కూడా చదివిస్తారని నాకు చాలాసార్లు చెప్పారు ఆయనతో మాట్లాడుతున్నప్పుడు. తాను చేసిన సాంఘిక కార్యక్రమాలు కూడా చెప్పారు. అట్లా ఆ బరువు కొంత మోసాడతారు సమాజం. ఆ విధంగా ఆ కవితలో నాకు మూతలో అది కనిపించింది. తర్వాత అక్షర నైవేద్యం కవితలో కూడా దీంట్లో దళిత బిడ్డలారా మీరంతా చదవండి, చదివి మీరు డాక్టర్ అంబేద్కర్లా మారండి అని ఒక సందేశం ఇస్తాడు. అక్షర నైవేద్యం అనే కవిత మీరు చూడండి. అలాగే రాయలసీమకు రాజధాని వద్దా అంటూ ఒక కవిత ఉంది. దీంట్లో ఒక సీమకు చెందిన కవిగా ఆయన మనకు కనిపిస్తాడు. మనకు చాలా మంది వచ్చిపోయారు, ఏ జిల్లాల నుంచి ఎంతమంది వచ్చినారని కూడా రాసినాడు దీంట్లో మనకు. కానీ రాయలసీమకు ఏం ఒరిగింది? కావాలి రాజధాని రాయలసీమకు, రావాలి రాజధాని రాయలసీమకు అని ఇది 2020లో రాశాడు ఆయన కవిత. అంటే మన ముఖ్యమంత్రులు మాత్రం మన వాళ్ళే, కానీ మనకు ఎటువంటి ప్రయోజనం లేదు అని, సీమకు అన్యాయం జరిగిందని ఆయన రాశాడు.
తర్వాత కవిత్వం అని ఒక కవిత. భావజాల జలపాతంలో సిరా సముద్ర తీరాన కరము కలము కదిలితే కవి కవిత్వం సవ్వడి నుండి భావాలు చిలిపితే కావ్యాలు కలిగిస్తూ మనసు తడిసి పరవశమయ్యే కావ్యానికి కథనం కొదువా. ఎంత బాగా అంటే చేయి తర్వాత భావం కలిస్తే వస్తువుకు కొదవేమి. గుణకరాలు రాస్తాడు, చెక్కుకి రాయి రాస్తాడు, లేదా జీవన సరళి రాస్తాడు, ఏదైనా రాస్తాడు. అంటే కవికి వస్తువు అన్నది దొరకని ఇదే కాదు అని ఆయన భావము. నిజమే, అది కవికి కొందరు అంటున్నారు నాకు వస్తువు దొరకలేదు అని. తర్వాత ఆశ ఓ ఆశ అన్న కవిత ఇందాక చెప్పాను కదా, దాంట్లో కూడా ఓ ఆశ కరుణించు అని రాస్తాడు. భావుకథ అన్న కవితలో కూడా ఊరించే ఆశ తేనె కానీ తేనెనే అంటూ దాంట్లో కూడా ఉంటారు. తర్వాత ఇంకా ఈయన కవిత్వము, నేను మామూలుగా కవిత్వంలో వస్తువే ముఖ్యమని నేను మొన్న ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పాను. ఎంత వస్తువు ముఖ్యమైనా కానీ కొంత కవిత్వం ఉండాలని. ఎందుకంటే వజ్ర కవిత్వం నేను రాశాను కదా సార్, కవిత్వం అనే పుస్తకం పైన రాసినప్పుడు కవిత్వం కోసం చూస్తాను. కవిత్వం చాలా చోట్ల ఉంది, లేదని కాదు నేను, కానీ ఆయన సమీక్షకులు రాసినట్లు అని లేదు, తర్వాత విమర్శకులు కూడా రాస్తారు తర్వాత. కాబట్టి ఆయన కవిత్వం రాయడం ఒక్కటే కాదు, కవిత్వం చదవాలి కూడా. కవిత్వం రాసేవాడు కొందరు చెప్తారు కదా, కవిత్వం రాసేవాళ్ళు కంటే చదివేవాళ్ళు కూడా కష్టపడి కవిత్వం చదివి దాన్ని అర్థం చేసుకోవాలి. అంటే కష్టపడి కవిత్వం రాసేవాళ్ళు, సులభంగా అర్థమయ్యే కవిత్వానికి పెద్ద కష్టపడాల్సిన పని లేదు. కానీ కొంత కవిత్వ రూపం కూడా సంతరించుకుంటే కవిత్వం అన్నది చాలా బాగుంటుందని సమీక్షకుల్లో కూడా రాశారు. ఏమైనా కానీ ఈయన 3వ పుస్తకం రాశారు. ఇక నుండి బాగా మంచి కవిత్వం చదవాలన్న ఈ మూడిట్లోనూ ఆ కామెంట్ ఉంది. కాబట్టి ఆయన మంచి కవిత్వం ఉంది, మంచి బాగానే లైన్లో ఉంది. తన రైలు కవితలో లాగా ట్రాక్ మీదనే ఉంది ఆయన కవిత్వం, ఏమి ట్రాక్ ఏం తప్పలేదు, బాగానే ఉంది. కాబట్టి ఇంకా దాన్ని వందే భారత్ ఎక్స్ప్రెస్ లాగానో లేక బుల్లెట్ ట్రైన్ లాగానో ఇట్లా ఆయన కవిత్వం దూసుకోవాలని నేను ఆయనకు చిన్న సూచన చేస్తూ శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ నాకు ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను.